హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ చూద్దాము అండ్ ఇది చాలా ఈజీ. ఓకే. సీ ఇన్ ఏ టౌన్ ఆఫ్ డిజిట్ వ్యాలీ there was a list of numbers called nums containing integers from 0 to n minus 1. 0 to n minus 1 integers ఉంటాయి అంటున్నాడు. Each number was supposed to be appear exactly once in the list. However, two mischievous numbers sneaked into additional time, making the list is longer than usual. అంటే ఏమంటున్నాడు, ఒక అరే ఇస్తాడు 0 to n minus సైజ్ అనుకుంటే అందులో ఉండే ఇంటీజర్స్ కూడా 0 to n minus 1 అంట. ఓకే. కానీ ఎక్స్ట్రాగా ఏమైంది, 2 నెంబర్స్ ఇందులో ఒక్కొక్కసారి రిపీట్ అయినాయి, 2 నెంబర్స్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ 2 నెంబర్స్ని కనిపెట్టమంటున్నాడు. సి ఇక్కడ యాజ్ ఎ టౌన్ డిటెక్టివ్ your task is to find those 2 sneaky numbers, return an array of size containing 2 numbers in any order. So P's can return to the digit value. Okay. So like whatever వాడికి కావాల్సిన క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా మేక్ చేయడానికి వాడికి నచ్చినట్టు ఇచ్చాడు. ఇట్స్ ఫైన్. సో ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ తీసుకుంటే రిపీట్ అవుతున్న నెంబర్స్ ఏంటి, 3 and 3, 2 and 2 కదా. సో 2,3 ఇస్తావో లేకపోతే 3,2 ఇస్తావో అనేది నీ ఇష్టము. ఓకే. సి ఇలాంటి మోడల్ ఆల్రెడీ మనం చూసాము. ఏం చేయాలి, ఫస్ట్ చెప్పంగానే ఫస్ట్ గుర్తొచ్చినప్పుడు ఏంటి, ఓకే అసలు ఆ పర్టికులర్ నెంబరు మిగతా దాంట్లో ఉందా లేదనే చెక్ చేయాలా ఫస్ట్. అలా ఒక డోర్లా ఒక కంటెంట్, ప్రతి కంటెంట్ లైక్ ఏ కంటెంట్ రిపీట్ అయితే మనకు తెలియదు కాబట్టి ప్రతి కంటెంట్ని మనం చెక్ చేయాలి కదా. అంటే ఏంటి, ప్రతి డోర్ని ఓపెన్ చేసి రెస్ట్ ఆఫ్ ద డోర్స్లో అంటే సెల్ఫ్గా కాకుండా రెస్ట్ ఆఫ్ ద డోర్స్లో అది రిపీట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ రిపీట్ అవుతుంటే మనం అది చేసి సింపుల్గా డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. మరి ఇప్పుడు ఇలా సపోజ్ సో మెనీ డోర్స్ ఉంటే ఎక్కడ ఏది ఉండేదో తెలీదు. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్కి మాడుకుంటే మిగతాయి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే. సో దీనికి కన్స్ట్రెయింట్స్ ఏంటి చూడు, n అనేది 100 అంటే అట్ మ్యాక్స్ 100 లెంత్ ఉండిద్ది. ఏంటిది, లైక్ 100 ఎలిమెంట్స్ ఉంటాయి, 2 నుండి 100 ఎలిమెంట్స్. బట్ నా అరే ఎంత ఉంటుంది, n+2. ఎందుకు, ఆ +2 అనేది 2 డూప్లికేట్స్ వాల్యూ కదా. అంటే మినిమం అరే సైజ్ వచ్చేసి 4 అవిద్ది, ద మ్యాక్సిమం వచ్చేసి 102 అవిద్ది, అంతే కదా. ఎందుకు, ఇక్కడ మినిమం n వాల్యూ 2 to 100 ఉంటే దానికి 2 కంటెంట్స్ డెఫినెట్గా ఎగ్జాక్ట్లీ 2 రిపీటెడ్ ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి మినిమం 4 ఎలిమెంట్స్, మ్యాక్సిమం 1 or 2 ఎలిమెంట్స్ ఉంటే పాసిబిలిటీ ఉంది. అందులో ఉండే కంటెంట్ ఏంటి, ఆబ్వియస్గా 0 to n minus 1. ఓకే. సో ఇప్పుడు మనకి అరే లెంత్ తెలిసింది, ఈవెంటో తెలిసింది. సో కన్సెంట్స్ అర్థమైంది కాబట్టి ఒక్కసారి క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. డైరెక్ట్గా ఈ పర్టికులర్ దాన్ని చెక్ చేసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద డేటా చెక్ చేయొచ్చా, ఓపెన్ చేసి చెక్ చేయాలా. వన్స్ అలా అయిపోయిన తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఓపెన్ చేసావు. ఇప్పుడు ఇక్కడున్న నెంబరు ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది అనుకుందాము. ఇలా 6 ఉంటే ఇక్కడ ఆల్రెడీ 5 రిపీట్ అవుతుంది కదా, దాన్ని యూజ్ చేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడు, 1 ఇక్కడంతా ఎతికావు లేదు, నెక్స్ట్ 5కి వచ్చావు. ఇప్పుడు ఏంటి, 5 5 5 5 5 5 ఇక్కడ ఉంది. సో నా అరేలో 5 యాడ్ చేశాను, అంతే కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం చూడు, 4 చెక్ చేసాం, 4 4 4 4 4 4 ఉంది. ఓకే 4 ఉంది. వన్స్ నాకు ఈ 2 వచ్చినాయి అని అనగానే నేను నా కోడ్ని టెర్మినేట్ చేసేయచ్చా. ఎందుకేంటి, వాడు 2 రిపీట్ అవుతాయి అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా. మరి చెకింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సపోజ్ ఈ పర్టికులర్ది చెక్ చేస్తుంటే ఫస్ట్ నుండి చెక్ చేసి సెల్ఫ్గా కాకుండా ఫస్ట్ నుంచి చెక్ చేయాలా, లేకపోతే పక్కన చేస్తే పక్కనది చేస్తే చాలు కదా. ఇప్పుడు ఎందుకు, ఒక్కసారి రిపీట్ అవుద్దని తెలుసు, లైక్ ఇఫ్ ఇన్ కేస్ రిపీట్ అయ్యిద్ది అనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయడం ఎందుకు. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ నుండే చెక్ చేయాల్సి వస్తే ఆ నెంబర్ ఫస్ట్లోనే ఉంటే ఆబ్వియస్గా అది ఆల్రెడీ రిపీట్ అయిపోయి ఉంటుంది కదా.
ఆల్రెడీ రిపిటేషన్లో ఉండి నేను ఆ కంటెంట్ తీసుకుంటా కదా, నా దగ్గర కంటెంట్ ఫిల్ అయిపోయి ఉంటుంది కదా. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ 9 6 ఇక్కడ అండ్ దెన్ 6 అండ్ దెన్ 2 4 5 7 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు చూడు ఏమైద్దో, 7 ఎక్కడా లేదు, నెక్స్ట్ 5 ఉంది. ఇదంతా చెక్ చేశాను, 5 రిపీట్ అవుతుంది. సో నా అరేలో 5 పెట్టాను, అంటే ఇనీషియల్గా 0కి పాయింట్ చేసే దాంట్లో ఇది పెట్టా. వన్స్ కంటెంట్ నా రిజల్ట్ అనే అరేలో పెట్టిన తర్వాత దీన్ని నేను జరుపుకోవాలా, ఎందుకు, నెక్స్ట్ ఉన్న కంటెంట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు చూడు 4 ఎక్కడా లేదు, 2 ఎక్కడా లేదు. ఇప్పుడు ఇక్కడేమో చూడు 5 పక్క నుండి చెక్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ నుండి చెక్ చేస్తే ఆల్రెడీ 5ని దొరికిచ్చేసా. ఇక్కడ ఉందని చూసా, మళ్ళా 5 దొరికింది కదా, అంటే మళ్ళా ఇక్కడ 5 పెడుతున్నావా, ప్రాబ్లం వస్తుందా రావట్లేదా? అందుకే మనము ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఫస్ట్ నుండి చెక్ చేయము. లెఫ్ట్ ఆఫ్ ద కంటెంట్, లైక్ వాట్ ఎవర్ ద డోర్ ఓపెన్, లెఫ్ట్ ఆఫ్ ద కంటెంట్ చెక్ చేస్తాం. ఎందుకు, ఆల్రెడీ ఇది రిపీట్ అయింది అంటే ఈ ప్రీవియస్ ఎలిమెంట్ ఆల్రెడీ ట్యాకిల్ చేసినట్టు, మళ్ళా చేయడం వల్ల మళ్ళా అదే కంటెంట్ని పెడుతున్నావు. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇవన్నీ చూద్దాము. సో ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ ఒక రిజల్ట్ అనే అరే తీసుకోవాలి. దీని సైజ్ ఎంత, 2. ఎందుకు, వాడు ప్రాపర్గా ముందుగానే చెప్పాడు 2 డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయని. ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పు, నేను బట్ బిఫోర్ దట్ ఈ రిజల్ట్ అనే అరేకి నేను పాయింట్ చేసే ఇండెక్స్ని కూడా మ్యానిపులేట్ చేయాలా, అంటే ఇండెక్స్ అనే ఒక వాల్యూని క్రియేట్ చేసుకున్నా. అండ్ దెన్ నమ్స్ డాట్ లెంత్ దాకా రన్ చేస్తా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు i+1 ఉండే కదా, ఎందుకు 0 నుండి స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ రిపిటేషన్, లైక్ ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్న డేటాని కన్సిడర్ చేయాల్సి వస్తుంది, కాబట్టి పక్క నుండి స్టార్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడు ఎక్కడి దాకా, ఇది కూడా లాస్ట్ దాకా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి చూడు, వన్స్ నమ్ ఆఫ్ i అనేది నమ్ ఆఫ్ jతో ఈక్వల్ అయితే నేను రిజల్ట్ ఆఫ్ ఐలో రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్లో నమ్ ఆఫ్ ఐ కానీ నమ్ ఆఫ్ జే కానీ పెట్టచ్చా, ఎందుకు, ఇప్పుడు ఐలో జేలో రెండిట్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి కదా. అందుకని ఏం చేయాలి, వన్స్ ఒక బాక్స్లో పెట్టగానే నెక్స్ట్ ఈ అరే ఇండెక్స్ దాంట్లోది జరపాలి, అంటే ఇండెక్స్ ++ చేస్తున్నా. ఇదంతా అయిన తర్వాత డైరెక్ట్గా నేను రిజల్ట్ని రిటర్న్ చేయొచ్చా. సో ఇక్కడ నేను ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వెళ్తున్నా, దాని మీనింగ్ ఏంటి, నువ్వు ప్రతిసారి ఫస్ట్ రావాలనే రూల్ లేదు కదా, లాస్ట్ నుండి కూడా రా, ఫస్ట్ లాస్ట్ డోర్ ఓపెన్ చేయి, అండ్ దెన్ ఇట్లా ట్రావెల్స్ అవ్వకుంటారా. ఏది ఎలాగన్నా చేయొచ్చు, అది ఆ కోడ్ని లేదా నువ్వు రాస్తున్న అల్గోరిథంని ఇంపాక్ట్ చేయకుండా ఉండేలాగుంటే చాలు, లాజిక్ కరెక్ట్ అయితే చాలు, నువ్వు ఎటు నుండి స్టార్ట్ చేస్తున్నావు అనేది మ్యాటర్ కాదు కదా. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు చూడు, వన్స్ నా ఇండెక్సెస్ ఫిల్ అయిపోయి వాట్ ఎవర్ లైక్ 2 ప్లేసెస్ మనం ఫిల్ చేయాలి. ఈ 2 ఫిల్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది థర్డ్ దానికి పాయింట్ చేస్తుంటే, విచ్ మీన్స్ లైక్ 2 అనే ఇండెక్స్కి పాయింట్ చేస్తుంటే నాకు కావాల్సిన 2 దొరికేసినాయా లేదా, ఆ ఎష్యూరెన్స్ ఉండిద్దా లేదా, అంటే ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ 2కి ఈక్వల్ అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా వాట్ ఎవర్ ద రిజల్ట్ అనేది ఉంది అది నేను రిటర్న్ చేయొచ్చా. మరి ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం, మనకు అవుట్పుట్ ఏం రావాలి, 2 రావాలి అండ్ దెన్ 3 రావాలి. ఓకే, అండ్ నువ్వేం చేస్తావు, ఈసారి రివర్స్ నుండి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఓకే, అండ్ దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి కాపీ పేస్ట్ చేద్దాము. అండ్ యాక్సెప్టెడ్, బీట్స్ 100%. అండ్ ఇక్కడ చూడు, ఇందాక మనం ఏదైతే కోడ్ రాసామో అది మొత్తం డీసెంట్, బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా నేను బ్రేక్ కూడా రాయొచ్చా, ఎందుకు, వన్స్ నాకు ఆ కంటెంట్ దొరికింది అని అంటే ఆ కంటెంట్ మిగతా డోర్లే ఎతకడం అంతా ఆపేయచ్చా. సో అందుకు నేను బ్రేక్ రాసా. అండ్ ఒకసారి దీన్ని రన్ చేద్దాము. కోడ్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు, ఇంకొంచెం తొందరగా టెర్మినేట్ చేసుకోవచ్చా అనే ఇదిలో రాసుకున్నాం అంతే. ఓకే, మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత,
టైం కాంప్లెక్సిటీ దేని మీద డిపెండ్ అయింది? రిటర్న్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ వీటి మీదే కదా. మరి ఇక్కడ ఏమైనా ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు రిటర్న్ ఉంది, బ్రేక్ ఉంది. దాన్ని రెండింటి మీద మనం డిజైన్ చేయాలి. సి సపోజ్ ఇప్పుడు ఇలా చాలా కంటెంట్ ఉంది. లాస్ట్లో ఏ, బి ఉంది. అంటే ఇక చూడు, ప్రతి ఇన్స్టాంట్కి ఇవన్నీ డూప్లికేట్లే, యూనిక్ అనుకుందాము. అండ్ ఇక్కడ మాత్రమే ఆ రిపీట్ అయిన డేటా ఉంది అనుకుందాము. ఇప్పుడు చూడు, ప్రతి దానికి రెస్ట్ ఆఫ్ ద డేటా చెక్ చేయాలా? అంటే దీనికి రెస్ట్ ఆఫ్ ద డేటా చెక్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇండెక్స్కి రెస్ట్ ఆఫ్ ద డేటా, ఇక్కడ ఉన్న ఇండెక్స్కి రెస్ట్ ఆఫ్ ద డేటా, ఇక్కడ ఉన్నది n. అంటే ఒక్కో దానికి ఆల్మోస్ట్ n. నెక్స్ట్ n-1, నెక్స్ట్ n-2. అగైన్ ఇది సిమిలర్గా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏనా? అంటే నేను బిగ్ ఆఫ్ n² అని చెప్పచ్చా? ఇదే కేసు ఎవ్రీ కేసా? కాదు, వర్స్ట్ కేస్లో. మరి బెస్ట్ కేస్ని ఎలా డిజైన్ చేస్తే నా అల్గోరిథం తొందరగా టెర్మినేట్ అయిపోద్ది? ఇక్కడ చూడు, ఇప్పుడు అదే ఏ కమ బి ఫస్ట్ వచ్చి ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదా ఏ బి ఇలా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇలా ఇనీషియల్ స్టేజ్లోనే దొరికిపోతే ఫస్ట్ ఇక్కడ దీన్ని ఇది చూద్దాము. దీన్ని ఎతుకుతా. ఇక్కడ ఈ వాల్యూ ఉందా? లేదు. ఇక్కడ ఈ వాల్యూ ఉందా? ఉంది. అంటే ఏంటి? ఏ పెట్టేసి నెక్స్ట్ బ్రేక్ చేసేసి ఇండెక్స్ని జరుపు. నెక్స్ట్ ఇప్పుడు చూడు, బి ఇదా? కాదు. బి ఇదా? అవును. సి అంటే బి ఇక్కడ పెట్టేసి బ్రేక్ చేసేసి. బట్ దానికి ముందు ఏం చేస్తున్నా? ఇండెక్స్ ఇక్కడ జరిగింది. అంటే ఇండెక్స్ ఇప్పుడు ఫస్ట్ 0కి 1కి, ఇప్పుడు ఇండెక్స్ అనే వేరియబుల్ 2కి అయినా పాయింట్ చేసేది. 2కి పాయింట్ చేస్తుంటే దాని మీనింగ్ ఏంటి? నాకు కావాల్సిన 2 ఎలిమెంట్స్ దొరికినాయి. 2 ఎలిమెంట్స్ దొరికిన తర్వాత నేను ఈ కోడ్ని రన్ చేయాలా? అక్కర్లా. ఏమైంది ఇప్పుడు? రిటర్న్ అయిపోయింది. ఎంత టైము? కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ టైంలో రిటర్న్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, ఇక్కడ ఏ కోసం వెతికావు, ఒక ఇఫ్ ఎల్స్ కేసు, కాన్స్టెంట్ టైం దొరికింది. నెక్స్ట్ బికి వెళ్ళావు, ఒక ఏ కాన్స్టెంట్ టైం దొరకలా. నెక్స్ట్ బి ఇమ్మీడియట్గా దొరికింది. ఎంత కాన్స్టెంట్ టైం వర్క్ చేశావు. ఓకే, బట్ ఇప్పుడు అదే కంటెంట్ దీని బేసిస్ మీద తీసుకుందాం. ఇలా ఉన్న టెస్ట్ కేసు ఇప్పుడు ఏమైంది చూడు, ఇక్కడ నాకు ఫస్ట్ ఏ దొరికింది, ఇండెక్స్ పెంచా బట్ బ్రేక్ చేసా. ఓకే, నెక్స్ట్ ఈఏకి చూడు, ఈఏకి ఇక్కడ ఏ ఉందా? లేదు. ఏ ఉందా? లేదు. ఏ ఉందా? లేదు. బట్ స్టిల్ ఇలా టెస్ట్ కేసు రాసినందుకు n టైం అయిపోయింది. ఒక్కదానికి n టైం అయిపోయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్కి ఇప్పుడు నెక్స్ట్ చూడు, బి వచ్చింది, ఇమ్మీడియట్గా బి దొరికింది, కాన్స్టెంట్. అంటే టెర్మినేట్ అయిపోయింది. బట్ ఆల్రెడీ నువ్వు n టైంని ట్రావర్స్ చేసావా? అంటే ఇక్కడ n. అంటే చూడు, జస్ట్ ఏబి అనే టెస్ట్ కేసు రావడం వల్ల, లైక్ దాని తర్వాత సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఉండడం వల్ల కాన్స్టెంట్గా వెళ్ళిపోయింది. అదే ఏబిబి ఉండడం వల్ల బిగ్ ఆఫ్ n పడిపోయింది. చూడు, నీ టెస్ట్ కేసు ఎంత చిన్నది కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తుందో. సో బెస్ట్ కేసులో వర్స్ట్ కేసులో n², బెస్ట్ కేసులో కాన్స్టెంట్ ఇచ్చే అవుట్పుట్ ఉన్న టెస్ట్ కేసు కూడా మనం చేయొచ్చు. సో ఇలా దీన్ని టైం కాంప్లెక్సిటీ వేరీ అవుతుంది. మరి ఇప్పుడు స్పేస్ ఎంత? ఆల్రెడీ వాడే కదా అడుగుతుంది. మనం ఆ రిజల్ట్ని చేసే రిటర్న్ కన్నా మిగతా ఏమన్నా డేటా ఎక్స్ట్రాగా వాడామా? అఫ్ కోర్స్ వేరియబుల్స్ వాడాము. ఇది కాన్స్టెంట్ అని తెలుసు. సో స్పేస్ కూడా కాన్స్టెంటే. ఓకే, మరి ఇప్పుడు ఇంతేనా? అంటే మనకు కావాల్సిన వర్స్ట్ కేసు. బెస్ట్ కేసు ఎవరికి కావాలి చెప్పు? వర్స్ట్ కేసులో నా అల్గోరిథం ఎలా పర్ఫామ్ చేస్తుంది? n². దీన్ని తగ్గిగలవా? అంటే n-log-n కానీ, లేదా nలో కానీ, లేదా కాన్స్టెంట్లో కానీ చేయగలవా? ఇదే కదా మనం ఫస్ట్ నుండి నేర్చుకుంటుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయగలము? ఇప్పుడు ఏదైతే చేసామో అది n². రేపొద్దున మనము సార్టింగ్ అనే టెక్నిక్స్ నేర్చుకుంటాము. అది కానీ వస్తే అదే టెక్నిక్స్ని వాడి ఈ ప్రాబ్లమ్ని n-log-n టైంలో మనం చేసేయచ్చు. బట్ ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ డిస్కస్ చేయాలి, బట్ దాన్ని వదిలేద్దాము. మన గోల్ ఏంటి? అరిథమెటిక్ ఉండేది. సో ఇప్పుడు ఇది నీకు చెప్పినా లైక్ నీకు అంతే హెల్ప్గా అనిపించదు. ఆ టైంలో సార్టింగ్స్ నేర్చుకొని క్లియర్గా మళ్ళీ చూద్దాము. ఓకే, మరి ఈ ప్రాసెస్ కాదు, మరి ఇంకేమైనా ప్రాసెస్లు చేయగలమా?
ఓకే. ఎలా? ఇప్పుడు ప్రాపర్‌గా చూడు. కన్‌స్ట్రెయింట్స్‌లో వాడేమంటున్నాడు? n అనేది n యొక్క వాల్యూ అనేది 0 నుండి n దాకా ఉంటుంది. మరి ఆ n వాల్యూ ఎంత? 2 నుండి 100 దాకా. అంటే లోపలున్న కంటెంట్స్ 2 నుండి 100 దాకేనా ఉండేది ఎట్ మ్యాక్స్. సపోజ్ ఈ కేస్ తీసుకో. ఒక అరే క్రియేట్ చేస్తా. ఎంత అరే? టోటల్‌గా 104 అనే సైజు లేదా 102 అనే సైజు. ఎందుకు వాడు 102 అని ఇచ్చాడు కదా! అంత సైజు 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ 102. సో, 0 కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లా తీసుకున్నా. మరి లాస్ట్‌గా 102 అనే నంబర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా? కాబట్టి టోటల్ సైజ్ 103 తీసుకుంటా. అప్పుడేమైద్ది? 102 అనే నంబర్‌ని కూడా స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉన్నట్టు. ఇప్పుడేం చేస్తున్నా చూడు. ఇప్పుడేం చేస్తున్నానంటే ఫస్ట్ 0 వచ్చింది. 0 ఉన్న పొజిషన్‌లో ఒకటి పెడతా. 3 వచ్చింది. 3 ఉన్న పొజిషన్‌లో ఒకటి పెడతా. 2 వచ్చింది. 2 ఉన్న పొజిషన్‌లో ఒకటి పెడతా. 1 వచ్చింది. 1 ఉన్న పొజిషన్‌లో ఒకటి. 3 మళ్ళా కనబడింది. 3 మళ్ళా కనబడిందంటే 3 ఉన్న ప్లేస్‌లో 1 కాస్త 2 పెడతా. 2 మళ్ళా వచ్చింది. అంటే 2 ఉన్న ప్లేస్‌లో 1 కనిపెడతా. ఇలా వన్స్ అరే ట్రావర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరేని చూస్తే ఏదైతే ఒక పర్టిక్యులర్ ఇండెక్స్‌లో 0 కాకుండా, 1 కాకుండా ఇంకేదైనా నంబర్ ఉంటే విచ్ మీన్స్ 2 అని ఉంటే అది డూప్లికేట్ అని చెప్పచ్చా లేదా? చెప్పచ్చా లేదా? మరి ఇలా చేయడం వల్ల దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? చూడు. ఒక్కసారి ట్రావర్స్ చేసి ఇంకో అరేలో ఉన్న డేటాని అప్డేట్ చేస్తున్నావా +1 అని ట్రావర్సింగ్ టైమ్ ఎంత? n. దాని తర్వాత ఏం చేస్తున్నావు? అప్పుడు అప్డేట్ అయినున్న అరేని ట్రావర్స్ చేసి 2 అనే వేరియబుల్ ఎక్కడుంటే అక్కడ నాకున్న అరేలో పెడుతున్నా. అంతేనా? మరి ఈ అరే ట్రావర్స్ టైమ్ ఎంత? n. టోటల్‌గా ఎంత? 2n. బట్ ఓవరాల్‌గా ఎంత? n. ఇదేంటిది? టైమ్ కాంప్లెక్సిటీ. మరి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఎక్స్‌ట్రాగా స్పేస్ తీసుకున్నావా? అవును. ఏం స్పేసు? అరే అంత సైజు స్పేసు. బట్ ఈ అరే సైజు 103 సైజు. దో ఇది కాన్స్టెంట్ అయినా స్టిల్ ఎక్స్‌ట్రా స్పేస్ కిందే కదా! ఇప్పుడు n అనేది లైక్ 102 కాబట్టి సరిపోయింది. రేపు n అనేది n సైజ్ అంటే నేనిక్కడ n సైజ్ అనే అరేని తీసుకోవాలా? అంటే n అనే ఎక్స్‌ట్రా స్పేస్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నా. సో, దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n. ఇప్పుడు నీకు టైమ్ స్పీడ్‌గా వస్తుందంటే ఆబ్వియస్‌గా కొన్నిసార్లు స్పేస్ వాడాలి. లేదా స్పేస్ తక్కువ వాడాలి అంటే టైమ్ ఎక్కువ. ట్రేడ్ ఆఫ్ ఉంటుంది ఆబ్వియస్‌గా. బట్ ఇప్పుడు మనకి ఏది ముఖ్యం అనేది దాని బేసిస్ మీద వెళ్తాం. ఇప్పుడు నాకు అసలు మెమరీ కన్స్ట్రెయింట్ అనేది లేదు. లైక్ అసలు మెమరీ ఇష్యూ అనేది నథింగ్. నా మెయిన్ గోల్ టైమ్. మరి అప్పుడేం చేయొచ్చు? ఇలా సొల్యూషన్స్ వాడతాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా వెబ్‌సైట్ తీసుకో. ఆ వెబ్‌సైట్‌లో యూజర్‌కి ఎంత ఫాస్ట్‌నెస్ ఉండాలి? అంతే కదా! అప్పుడే ఆ వెబ్‌సైట్‌ని వాడతారు. సో, అలాంటప్పుడు వాళ్ళకేంటి పెద్ద పెద్ద సర్వర్‌లు చేసుకొని పెద్ద పెద్ద ర్యామ్స్‌లో లైక్ ఇలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. వాళ్ళకేంటి అసలు మెమరీ కన్సెంట్ అనేది ఇష్యూ కాదు. లైక్ బేసిక్‌గా చెప్పాలి అంటే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ లాంటివి చేయాలి అంటే. అప్పుడేంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఏంటిది టైమ్ కాంప్లెక్సిటీ n, ఎక్స్‌ట్రా స్పేస్ వాడినందుకు n. కొంతమందుంటాడు. నాకు టైమే క్రూషియలు. అసలు నాకు స్పేసే లేదు. నాకు స్పేసు అసలు సరిపోదు. అంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్‌లో ఎళ్తాము. లేదు దీన్ని కొంచెం ఆప్టిమైజ్‌లో చేయాలి అంటే n లాగ్ nతో చేస్తాము సార్టింగ్ మెథడ్స్‌లో ఎళ్లి. సో, మనకి ఏం కావాలి అనే దాని బేసిస్ మీద చూసుకొని ఎళ్తాం. ఓకే. అండ్ దీన్ని ఒక్కసారి మనం డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేద్దాము. సీ ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ నాకేం కావాలి? n ఎంత? n ఇక్కడ సైజ్ ఎంత? 100. n ఎంత? 100. అంటే ఈ కౌంటర్ అనే అరేని తీసుకొని 100 అనే ఎలిమెంట్ కూడా రావచ్చు కదా! అంటే ఎట్ మ్యాక్స్ నాకు 101 రావాలి. ఎందుకు? 0 వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ 0. అండ్ దెన్ ఇప్పుడేం చేస్తున్నా చూడు. ఇదే అరేని ట్రావర్స్ చేస్తూ ఇప్పుడు నాకొచ్చిన నమ్స్ ఆఫ్ 5లో ఉన్న కంటెంట్‌ని
ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ని ఈ కంటెంట్నే కౌంటర్ దానికి ఇండెక్స్ కదా, అందుకే డైరెక్ట్గా కౌంటర్ ఆఫ్ ద అంటే ఇది పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు అందులో ఉన్న కంటెంట్ని +1 చేస్తున్నా. ఓకే, అర్థమవుతుంది కదా ఎందుకు లాస్ట్ టైం ఇది ఆల్రెడీ మనం ట్యాకిల్ చేసాము ఇట్లాంటిది. ఇప్పుడు ఏంటి, ఎక్కడ దాకా రన్ చేయాలి, కౌంటర్ డాట్ లెంత్ దాకా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ నా కౌంటర్ ఆఫ్ ఐలో ఈక్వల్స్ టు 2 ఉంటే, అంటే నా రిజల్ట్ని నేను ఇక్కడ స్టోర్ చేయాలా, అంటే రిజల్ట్ అనే అరేలో దాని స్పేస్ 2 తీసుకొని అండ్ దీనికి ఇండెక్స్ని పాయింట్ చేయాలా అగైన్. ఇప్పుడు ఏంటి చూడు, రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్లో దేన్ని పెడుతున్నాను, ఆ ఐని పెడుతున్నా. ఎందుకు, ఇప్పుడు కౌంటర్లో ఉన్న డేటా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని, కానీ కౌంటర్లో ఉన్న ఇండిసెస్ నా యాక్చువల్ వాల్యూ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే, అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇండెక్స్ని ప్లస్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఇండెక్స్ కానీ 2కి రీచ్ అయితే డైరెక్ట్గా రిజల్ట్ని రిటర్న్ చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే లైక్ ఆ పని చేస్తూ ఉండు. బట్ ఎగ్జాక్ట్గా 2 దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ కేసుకి వచ్చే ఛాన్స్ అయితే లేదు, అది ఆబ్వియస్గా కదా, క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి. సో ఒకసారి దీన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేద్దాము అండ్ దెన్ యాక్సెప్టెడ్. ఓకే, సో ఇప్పుడు అదే కోడ్ని మనం పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము. కౌంటర్ని ఇనిషియలైజ్ చేశా అండ్ దెన్ ఆ నమ్స్లో ఉన్న ఒక్కొక్క డేటాని తీసుకొని ఆ నమ్స్ ఆఫ్ 5కి యాక్సెస్ చేసి దాన్ని +1 చేస్తున్నా. సో ఇప్పుడు బేసిక్గా ఈ కౌంటర్ అనేది ఏంటిది, మనకి ఫ్రీక్వెన్సీ లెక్క, అంటే ఒక్కొక్క ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఏంటి, యాక్చువల్ వాల్యూ అని కదా, అందులో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది ఆ డేటా చెప్పింది. ఇప్పుడు చూడు, ఈ కౌంటర్ లెంత్ ఉన్నంత వరకు రన్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఒక్కొక్క దాంట్లో 2 ఉంటే విచ్ మీన్స్ అది 2 టైమ్స్ రిపీట్ అయిందని. అలా రిపీట్ అవుతున్న ఐ వాల్యూ కావాలి, ఫ్రీక్వెన్సీ వాల్యూ కాదు. ఎందుకు, ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్తుంది, అదేంటిది ఆ ఐ వాల్యూ, ఆ ఐ ఇండెక్స్, అదే కదా మనకు కావాల్సింది. సో ఐని పెడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆ లెంత్ అనేది 2 అయితే 2 రిటర్న్ చేసేయి, లైక్ వాట్ ఎవర్ ద రిజల్ట్ అనేది అది రిటర్న్ చేసేయి. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. Okay, so yeah, that's it for this video. Thank you.